నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన శివక్షేత్రాలలో సంగమేశ్వరం విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి వాయువ్య ద్వారంగా పిలువబడుతోన్న ఈ ధామం కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో నందికొట్కూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. దేశంలోనే విశిష్టమైన ఆలయంగా నిత్య నీరాజనాలందుకుంటున్న సంగమేశ్వర స్వామి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? శివ శివ అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనా. శంకరాయ శరదిందు విభాసితాయ, పాలేక్షణాయ భవబంధ విమోచనాయ, వారాహమానస సరోజ విభకరాయ, మత్సావపూజ హరణాయ మహేశ్వరాయ అంటూ శ్రీ సంగమేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం సంగమేశ్వరం. 7 నదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరం. కృష్ణ, తుంగ, వేణి, భద్ర, భీమారథి, మలాపహారిణి, భవనాశిని అనే 7 నదులు ఈ క్షేత్రంలోనే కలుస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి వాయవ్య ద్వారంగా చెప్పబడుతోన్న ఈ మహిమాన్విత క్షేత్రం ప్రకృతి అందాలను ఒలకబోసే నదులు, కొండల నడుమ అలరారుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలుగజేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆ మహాశివుడు వేపలింగం రూపంలో దర్శనమిస్తారు. అద్భుత మనోహర ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించే సంగమేశ్వరం దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నూలు జిల్లా నందికొట్కూరు వరకు వచ్చి అక్కడి నుంచి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి సోమశిల క్షేత్రం వరకు భక్తులు కార్ల మీద వివిధ వాహనాల్లో ప్రయాణించి చేరుకుంటారు. సంగమేశ్వర క్షేత్రంలో దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన ధామం ఇదేనని స్కాంద పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ క్షేత్రం నివృత్తి సంగమేశ్వరం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. సోమశిల క్షేత్రానికి చేరుకున్న భక్తులు అనంతరం మరపడవల మీద సంగమేశ్వరం క్షేత్రానికి బయలుదేరుతారు. అడుగడుగున ప్రకృతి అందాలు విరబూసే ఈ మార్గం భక్తులకు మధురమైన అనుభూతులెన్నింటినో స్వంతం చేస్తుంది. ఓ పక్క కృష్ణా నదీమ తల్లి, మరో పక్క ఆ నదీమ తల్లి ఒడిలో జీవనయానం చేస్తోన్న మత్స్యకారులు, ఇంకో పక్క పుట్టిలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వీటికి తోడు చుట్టూ పరచుకున్న కొండలు, గుట్టలు, ఇవన్నీ భక్తులను దివ్యమైన అనుభూతికి గురిచేస్తాయి. శ్రీశైల మహాక్షేత్రానికి వాయవ్య ద్వారంగా కొనియాడబడుతోన్న సంగమేశ్వరం అత్యంత పవిత్రమైన తీర్థం. 7 నదుల సంగమ స్థానమైన సంగమేశ్వరంలో కృష్ణానది సముద్రాన్ని పోలి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర,
భీమరథి, మలాపహారిణి, భవనాశిని అనే 7 నదుల సంగమ స్థానమైన సంగమేశ్వరంలోనే దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని, అందువల్ల ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని కూడా పిలవడం జరుగుతోంది. సప్తనదీ సంగమ తీర్థమైన ఈ నివృత్తి సంగమేశ్వరం సర్వతీర్థ ఫలప్రదమైన కారణంగా ఈ క్షేత్రంలో అనేక దేవతామూర్తులు, విగ్రహాలు, వివిధ ఆలయాల నిర్మాణాలు, అనేక సత్రాలు ఒకప్పుడుండేవి. అయితే కాలాంతరంలో వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. సంగమేశ్వరం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానది ఘాట్లో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయాలలో ఇక్కడ స్నానం చేసిన వారికి సకల నదులలోనూ, సముద్రాలలోనూ, పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఇక్కడ పూజలు చేసి ఈ నదిలో స్నానం చేసిన వారికి అనేకమైన అశ్వమేధ, వాజపేయ, రాజసూయ యాగాలు చేసిన ఫలం అనాయాసంగా లభిస్తుందని చెబుతారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శంకర హర హర శంకర